నమస్తే వెల్కమ్ టు S9 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పసికందు మృతి వైద్యులు నర్సుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆందోళన జిల్లాలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ మహమ్మారి ఇప్పటివరకు 15 కేసులు నమోదు 4కి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించిన వైద్యులు జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహావిష్కరణ సార్ ఆశయ సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కె జయశంకర్ విగ్రహాన్ని జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ తొలి మలిదశ ఉద్యమంలో ముందుండి పోరాడారని గుర్తు చేశారు. కేసీఆర్ వల్లనే తెలంగాణ సాధ్యమవుతుందని గుర్తించిన జయశంకర్ కేసీఆర్ వెన్నంటే ఉండి తెలంగాణ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించారని అన్నారు. జయశంకర్ సార్ ఆశయ సాధన మేరకే ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని చెప్పారు. మన రాష్ట్రంలో తెలంగాణకు ద్రోహం చేసిన వారి విగ్రహాలు మనకు అవసరం లేదని తెలంగాణ మహానుభావుల విగ్రహాలను ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరం ఉందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్ర నాయకులు గౌరవనీయులు పెద్దలు గారు, సింగిల్ చైర్మన్ వెంకటయ్య గారు, పట్టణ ప్రధాన కార్యదర్శి శివరాజ్ గారు, కృష్ణ గారు ఈరోజు హైదరాబాద్ వచ్చిన దానికి సహాయపడినటువంటి వెంకటేష్ గారు వాళ్ళ మిత్రులకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అంటేనే మా జయశంకర్ సార్. ప్రతి గ్రామంలో ఈరోజు తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తీసుకుపోవడంలో కీలక పాత్ర పోషించి గత 40 సంవత్సరాలుగా అన్ని ఉద్యమాలు చూసి చివరకు ఇది కేవలం కేసీఆర్ వల్లనే సాధ్యమవుతుంది, కేసీఆర్ వల్లనే తెలంగాణ వస్తుంది, ఖచ్చితంగా నువ్వు ఆ సంఘర్షకరం అప్కే సాథ్ హై అని చెప్పి మా కేసీఆర్ గారు వెన్నంటే ఉండి తెలంగాణ ఉద్యమంలో పూర్తి బాధ్యత తీసుకొని మా పార్టీకి కూడా సిద్ధాంతకర్తగా ఉండి ప్రతి అడుగులో ఆయన అడుగు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి మా జయశంకర్ సార్ ఆయన రాష్ట్రం చూడకముందు చనిపోయిన ఆయన ఆశయాలు ఆయన పోరాటాలు ఈరోజు మా కళ్ళెదుట కనబడుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం ఖచ్చితంగా రాష్ట్రం వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్తో ఉంటుందని ఆయన గట్టిగా వాదించడం జరిగింది. నిధులు సస్యశ్యామలంగా మనం వాడుకోవచ్చు, పంటలన్నీ పండించుకోవచ్చు, ప్రతి ఒక్కరు బీదరికాన్ని త్వరదొరవచ్చు అని చెప్పి ఆ రోజు చెప్పాడు. ఆయన చెప్పినటువంటి ఈరోజు నిజమవుతా ఉన్నాయి. ఆయన చెప్పిన ప్రకారమే ఈరోజు జయశంకర్ గారు చెప్పిన ప్రకారమే మా ముఖ్యమంత్రి కూడా ఈరోజు అన్ని విషయాల్లో కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఈరోజు మా రాష్ట్రాన్ని అగ్రగామిలో నిలుస్తూ ఉన్నారు. అలాంటి మహనీయుల యొక్క విగ్రహాలు మనకు అవసరం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి విగ్రహాలు, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ విగ్రహాలు, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామైనటువంటి విగ్రహాలు, ఇలాంటి మహానుభావుల విగ్రహాలు కావాలి. కానీ తెలంగాణకు ద్రోహం చేసినటువంటి వాళ్ళకి మనకు అవసరం లేదు. జటప్రోలు సంస్థాన కవి శతాధిక గ్రంథకర్త అయిన రాసురాట్ కవిపై సమగ్ర పరిశోధనలు జరగాలని ప్రముఖ సాహిత్య పరిశోధకులు ఆచార్య ఎస్వి రామారావు అన్నారు. పాలమూరు సాహితీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని RVM సమావేశ మందిరంలో ప్రముఖ పద్యకవి నరసింహశర్మ పరిశోధన గ్రంథం రామసుబ్బరాయ కవి లఘు వాక్యాలు పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు సాహిత్య పరిశోధకులు జిల్లా వాసి ఆచార్య ఎస్వి రామారావు ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాహితీవేత్తలు, కవులు, కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ జటప్రోలు సంస్థానంలో ప్రసిద్ధమైనటువంటి కవులు ఆంధ్రదేశం అంతటా పేరు ప్రఖ్యాతులు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఆ సందర్భంలో జటప్రోలు సంస్థాన కవిలో ప్రసిద్ధి పొందినటువంటి వాజపేయి జిల్లా రామసుబ్బరాయ కవి శతాధిక గ్రంథకర్త. వీరు రాసినటువంటి లఘు కావ్యాలపైన డాక్టర్ గొట్టుముగ్గు నరసింహశర్మ గారు రామసుబ్బరాయ కవి లఘు కావ్యాలు అనే పుస్తకాన్ని పరిశోధన చేశారు వారిపైన. ఆ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఈరోజు మనం రాజ్యోద్య మిషన్ హాల్లో పుస్తకం ఆవిష్కరణ చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆవిష్కర్తగా తెలుగు సాహిత్య చరిత్ర, తెలంగాణ సాహిత్య చరిత్ర, పాలమూరు జిల్లా సాహిత్య చరిత్ర చేసినటువంటి జిల్లావాసి ఆచార్య ఎస్వి రామారావు గారు వారు వచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు. అలాగే గురువుగారు వారి ఆధ్వర్యంలోని PhD కొనసాగింది, వారు వచ్చేశారు. అలాగే ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడైనటువంటి ఆచార్య వెల్దర్ నిత్యానందరావు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. అలాగే వాజపేయి జిల్లా రామసుబ్బరాయ యొక్క మనవడు వాజపేయి జిల్లా విజయసాయి గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది.
ఈ కార్యక్రమము జిల్లాలోని మొత్తము అంటే జటాప్రోలు సంస్థలో ఉన్నటువంటి శతాధికమైనటువంటి ఆయన కావ్యాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అలాంటి పుస్తకం వేసుకుని ఈరోజు పాలమూరు జిల్లాలో పట్టణంలో మనం జరుపుకోవడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నర్సుల నిర్లక్ష్యం వల్ల ఓ పసిబిడ్డ ప్రాణం గాలిలో కలిసిపోయింది. జిల్లా కేంద్రానికి సమీపంలోని తిమ్మసానిపల్లి గ్రామానికి చెందిన స్వప్న అనే గర్భిణి శనివారం సాయంత్రం జిల్లా ప్రధాన ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చి తన బిడ్డ ప్రాణాల్ని దక్కించుకోలేకపోయింది. నిండు గర్భిణి స్వప్న వైద్యుల సూచనల మేరకు కాన్పు కోసం జిల్లా ఆసుపత్రిలో శనివారం మధ్యాహ్నం అడ్మిట్ అయింది. సాయంత్రం 5 గంటలకు స్వప్నకు తీవ్రంగా నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని నర్సులకు తెలియజేశారు. స్వప్న పడుతున్న పురిటి నొప్పిని ప్రత్యక్షంగా అక్కడ డ్యూటీలో ఉన్న నర్సులు చూస్తూ పట్టించుకోకుండా తమ సెల్ ఫోన్లో గేములు ఆడుకుంటూ చోద్యం చూశారు. సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదంటూ బంధువులు ఆందోళన చెందుతూ చేసేదేమీ లేక చూస్తూ ఊరుకుండిపోవాల్సి వచ్చింది. స్వప్న దాదాపు 5 గంటల పాటు పురిటి నొప్పులు పడుతూనే రాత్రి 10:30 గంటల సమయంలో సాధారణ ప్రసవంతో బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన మగబిడ్డను సైతం పరీక్షించే డాక్టర్లు లేక నర్సులు పట్టించుకోకపోవడంతో పండంటి బిడ్డ ఒక్కరోజుకే 100 ఏళ్లు పూర్తి చేసుకొని తెల్లవారుజామున పసిపాప తన ప్రాణాల్ని వదలాల్సి వచ్చింది. పుట్టిన బిడ్డను కాపాడాల్సిన వైద్యులు నర్సులు పుట్టిన వెంటనే బిడ్డ ప్రాణాల్ని తీసి కసాయితనాన్ని నిరూపించుకున్నారు. కానీ 9 నెలలు మూసిన ఆ తల్లికి మాత్రం వైద్యులు కడుపు కోతను మిగిల్చారు. పుట్టిన పండంటి బిడ్డ వైద్యం అందక మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చిన్నారి మృతికి కారణమైన వైద్యులు చోద్యం చూస్తూ సెల్ ఫోన్లో గేములు ఆడిన నర్సులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పుట్టిన బిడ్డ మృతికి కారకులైన సిబ్బందిపై వెంటనే విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన హాస్పిటల్కి తీసుకొచ్చాము. 5 గంటలకు తీసుకొస్తే నొప్పులు వస్తుంటే కూడా పట్టించుకోలేదు. వీడియో గేమ్ చూసుకుంటా సెల్ల మీటింగ్ కట్టుకొని కూర్చొని నవ్వుకుంటూ కూర్చొని అట్లా తమిళాడుకుంటారు. చెప్తే పిలిస్తే కూడా పోయలేదు దగ్గరికి. నిర్లక్ష్యం చేసినందువల్ల బాబు చనిపోయింది. కడుపులో బయటకు వచ్చినాకనే చనిపోయాడు. ఒకలాగా చెప్తలేరు. ముందు చచ్చిపోయిందని ఒకరు చెప్తారు. పేరు అడ్డం వచ్చి చచ్చిపోయినా ఒకరు చెప్తారు. ఒకలాగా చెప్తలేరు. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇంకా బాబు చనిపోయింది. వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి కలెక్టర్కి లెటర్ రాస్తున్నాము. జిల్లా కేంద్రంలో బీసీ భవన్ ఏర్పాటు కోసం 1 ఎకరా ప్రభుత్వ స్థలం కేటాయించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ను బీసీ మేధావుల సంఘ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆ సంఘ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. బీసీల అభివృద్ధి కోసం ఓ ప్రత్యేక భవనం అవసరమని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గుర్తించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికల్ని సిద్ధం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 2 కోట్ల నిధులు మంజూరు చేయించడమే కాకుండా దసరా పండుగ రోజు నిర్మాణ పనులు ప్రారంభించారు. అధునాతన సదుపాయాలతో నూతనంగా నిర్మిస్తున్న ఈ భవనంలో కళ్యాణ మండపం, బీసీ స్టడీ సర్కిల్, సమావేశ హాల్ వంటివి నిర్మించనున్నారు. ఇలాంటి భవనం జిల్లాలో ఇదే ప్రథమమని చెప్పవచ్చు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నా ఒక్కరి కృషి కాదు, మీ అందరి కృషి కూడా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ డిమాండ్ ఉంది. నాకు ఒక మీటింగ్లో చెప్పినప్పుడు నేను అధికారులు అడిగితే ఇది పోయిన గవర్నమెంట్ ఇచ్చినటువంటిది, ఇప్పుడు ఎలాంటి గవర్నమెంట్ నుంచి కొత్త గవర్నమెంట్ నుంచి రావాలి ప్రపోజల్, అంతవరకే మేము చేయడానికి రాదు అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు నేను బీసీ శాఖ మంత్రి మా పెద్దలు మా మంత్రి గారి నుంచి ఫోన్లో మాట్లాడించాను. అంత ఉదయం బిడ్డ ఇక్కడ చూద్దామని చెప్పి చూసినప్పుడు ఈ ల్యాండ్ వేరే ఎక్కడో బ్యాంక్ కేటాయిస్తున్నాం, ఇంకోటి ఇంకెక్కడో కేటాయిస్తున్నాం అంటే ఫస్ట్ మాకు కేటాయించింది. ఆ ల్యాండ్ ఇప్పించడం జరిగింది. మరి దాన్ని మనం కట్టుకోవడానికి కూడా నేను దాదాపు 2 కోట్ల వరకు కూడా నిధులు అక్కడక్కడ మాట్లాడి పెట్టా సేకరించారు. అది అందరూ మేధావులు, బీసీ మేధావులు వాళ్ళకి ఆ బిల్డింగ్ అభ్యర్థ అన్ని ప్రభుత్వాలు ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలి, ఎట్లా సమన్వయపరచుకోవాలి, ఎట్లా ఐక్యత ఉండాలి. ఐక్యత పేరు మీదనే అనైక్యత ఉండదు. ఐక్యత అని పేరు చెప్పుకుంటూనే మళ్ళా ఉంటున్ననే అనైక్యత కనిపించినట్లయితే అది ఐక్యత అవ్వదు. కనుక పెద్ద మనసుతో అందరం కలుపుకొని వృత్తులని డెవలప్ చేసుకోవాలి, మనం కృషి చేయాలి, అందరికీ ఆదర్శంగా నిలబడాలి. ఈరోజు అన్ని వృత్తులు పోయి ఎక్కడ ఏ వృత్తి ఎక్కడ కనబడుతుంది, అన్ని వృత్తులు వికారిగా అయిపోయింది. ఉన్నాయి వృత్తులు ఒక యాదవ్లో ఫోటో మిగిలిపోయినాయి, అక్కడప్పుడు బతు మిగిలిపోయినాయి. ఆ తర్వాత ఈ కళ్ళు వృత్తి ఉంది, ఇంకా మిగతా కుమ్మరంలో వృత్తి లేవు, కవర్ వృత్తి లేవు, వాళ్ళ మేస్త్రి లేవు, అన్ని బడా కంపెనీలకి వెళ్ళిపోయినాయి.
జిల్లాలో స్వైన్ ఫ్లూ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నవారు 15 మందికి పైగా జిల్లా ఆసుపత్రిలో చేరారు. వీరిలో 4గురికి స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయినట్లు ఆసుపత్రి ఆర్ఎంఓ రాంబాబు వెల్లడించారు. మిగిలిన వారికి వైద్య పరీక్షల నిమిత్తమై వారి రక్త నమూనాల్ని హైదరాబాద్కు పంపించినట్లు ఆయన వెల్లడించారు. గత కొద్ది నెలల క్రితం వరకు జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసులు వణికించిన విషయం మరొక ముందుకే మళ్లీ తాజాగా కేసులు నమోదు కావడంతో జిల్లాలో కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు 4గురికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించిన వైద్యులు మరో 11 మందికి పరీక్షలు నిర్వహించి రక్త నమూనాల్ని హైదరాబాద్కు పంపారు. ఇక ఆదివారం భూత్పూర్ దేవరకద్రకు చెందిన మరో 2కి స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. దీంతో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వైద్యాధికారులతో పాటు జిల్లా ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. లక్షణాలున్న వారి రక్త నమూనాల్ని వైద్యాధికారులు వెంటనే సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్కు పంపిస్తున్నారు. ఇక పేషెంట్లను మాత్రం ఐసోలేషన్లో ఉంచి చికిత్సలు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయన్న విషయం చర్చనీయాంశంగా మారగా పెరుగుతున్న కేసులు ఇంకా ఆందోళనకు గురి చేస్తున్నాయి. వీటిని అధిగమించేందుకు వైద్యాధికారులు చేస్తున్న కృషికి తగ్గ ఫలితాలు అంతంత మాత్రంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా స్వైన్ ఫ్లూ ప్రబలకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి ఆర్ఎంఓ రాంబాబు చెబుతున్నారు. ఇక దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించిన వారు వైద్యుల్ని సంప్రదించి సరైన చికిత్సలు తీసుకోవాలని జిల్లా ప్రజలకు వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఈరోజు స్వైన్ ఫ్లూ మా గవర్నమెంట్ హాస్పిటల్ యందు 4 పాజిటివ్ ఉన్నాయి, 11 ఏమో సస్పెక్టెడ్ కేసులు ఉన్నాయి. అంటే సస్పెక్ట్ అంటే ఉండొచ్చు అని, అంటే దగ్గు, జలుబు, రన్నింగ్ నోసు, హై ఫీవర్ ఉండడం వల్ల సస్పెక్ట్తో వాళ్ళకు కూడా మేము అడ్మిట్ చేసి స్వాబ్స్ పంపించాము. తర్వాత ఈ 4గురికి మేము ముందే స్వాబ్స్ పంపించే ముందు ప్రివెంటివ్ మెడిసిన్స్ దానికి టాబ్లెట్స్ ఇచ్చాము. తర్వాత సస్పెక్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత దానికి కంటిన్యూగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అందులో ఒక కేసు కొంచెం బ్యాడ్గా ఉంది అంటున్నారు, మిగతా కేసులు కొంచెం స్టేబుల్గానే ఉన్నాయి అంటున్నారు. ఈ 11 కేసుల్లో ఒక కేసు సస్పెక్టెడ్ కేసు కొంచెం బ్యాడ్గా ఉంది అన్నారు, మిగతా కేసులు కొంచెం అన్నీ కొంచెం స్టేబుల్గానే ఉన్నాయంటున్నారు. సో అందరికీ మేము ఐసోలేట్ చేసి సపరేట్ ఐసోలేషన్ వార్డులో పెట్టాం. మన జిల్లా నుంచే వచ్చినాయి అవి, భూత్పూర్ అండ్ దేవరకద్ర నుంచి వచ్చారు సొంత రిలేటివ్స్. అందరినీ ఇప్పుడు సస్పెక్టెడ్ కేసులు అండ్ పాజిటివ్ కేసులు అందరినీ ఐసోలేట్ వార్డులో పెట్టాము. దానికి సంబంధించిన ఫ్లూవీర్ అనే ట్యాబ్లెట్స్ పెట్టాము. తర్వాత ఓడీ పెట్టాము ఫస్ట్లో. ఇప్పుడు పాజిటివ్ వచ్చినందుకు బీడీ పెట్టాము. దానికి సింప్టమాటిక్ ట్రీట్మెంట్ మిగతా సింప్టమాటిక్ ట్రీట్మెంట్ పెడుతున్నాం. మహబూబ్నగర్ పట్టణంలోని కొత్తగంజ్లో అమ్మవారి నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కాలనీ వాసులతో పాటు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కుల్ని తీర్చుకున్నారు. అనంతరం నిర్వహించిన ఊరేగింపులో భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నృత్యాలు చేస్తూ అమ్మవారి నిమజ్జనానికి తరలించారు. కోటి దేవతలు సక్కని కాంతలు, కోటి దేవతలు సక్కని
ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి S9 న్యూస్, ప్రతి దృశ్యం మన జిల్లాదే.